ముందుగా రౌతులపూడి మండల గ్రామ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా ఎవరైతే ఈ పందిర్లు ఏర్పాటు చేస్తున్నారో, గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో అందరూ కూడా తప్పనిసరిగా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. మనకి గతంలో అయితే ఈ పర్మిషన్ల గురించి ఇబ్బంది ఉండేది. పోలీస్ స్టేషన్కి ఫిజికల్గా వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి తర్వాత పర్మిషన్ పొందడం, తర్వాత డిఎస్పీ ఆఫీస్ నుంచి పర్మిషన్ పొందడం జరుగుతుండేది. కానీ ప్రస్తుతం ఈ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రాష్ట్ర పోలీస్ సింగిల్ విండో సిస్టమ్ ganeshotsav.net అనే పేరుతో ఒక అప్లికేషన్ డిజైన్ చేశారు. దానిలో మనం ఎవరైతే ఈ మండపాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అందరూ కూడా మన యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేసి తర్వాత మీ సేవ చలానా పే చేసి తర్వాత పర్మిషన్ పొందవచ్చు. ఈ పర్మిషన్ అయితే అందరూ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మండపాలు ఏర్పాటు చేసిన ప్రతి దగ్గర కూడా ఎవరైతే కమిటీ వారు ఉంటారో ఈ నవరాత్రులు కూడా వాళ్ళు పూర్తి బాధ్యతగా సక్రమంగా అన్నీ కూడా జరిగేటట్టు చూసుకోవాలి. ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ వేరే యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అక్కడ ఎటువంటివి కూడా జరగకుండా పూర్తి బాధ్యత కూడా మండపం ఏర్పాటు చేసి కమిటీ మెంబర్స్ తీసుకోవాలి. లేని పరిస్థితుల్లో పోలీసు వారు తీసుకునే చర్యలకు వాళ్ళు అర్హులు అవుతారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద రౌతులపూడి people to cooperate with the police. Thank you.